ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు రౌజ్ అవెన్యూ కోర్టు మంజూరు చేసిన బెయిల్పై ఢిల్లీ హైకోర్టు స్టే విధించింది. మద్యం కుంభకోణం కేసులో అరెస్టైన కేజ్రీవాల్ తీహార్ జైల్లో ఉన్నారు. ట్రయల్ కోర్టు ఈ నెల 20న కేజ్రీవాల్ కు సాధారణ బెయిల్ మంజూరు చేసింది. దీన్ని సవాల్ చేస్తూ ఈడీ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. ట్రయల్ కోర్టు ఏకపక్షంగా వ్యవహరించిందని, తమకు వాదనలు వినిపించడానికి తగిన సమయం కూడా ఇవ్వలేదని తెలిపింది. కేజ్రీవాల్ కు మంజూరు చేసిన బెయిల్పై స్టే ఇవ్వాలని కోరింది. ఈ పిటిషన్పై జస్టిస్ సుధీర్ కుమార్ జైన్ నేతృత్వంలోని వెకేషన్ బెంచ్ విచారణ జరిపింది. కేజ్రీవాల్ కు బెయిల్ మంజూరు చేసే విషయంలో ట్రయల్ కోర్టు కనీస ఆలోచన చేయలేదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈడీ సమర్పించిన పత్రాలను జడ్జి సరిగా పరిశీలించలేదని, దర్యాప్తు సంస్థ లేవనెత్తిన అభ్యంతరాలను పట్టించుకోలేదని తెలిపింది. బెయిల్ పిటిషన్పై వాదనలు వినిపించేందుకు ఈడీకి సరైన అవకాశం కల్పించలేదని న్యాయమూర్తి జస్టిస్ జైన్ పేర్కొన్నారు. మనీ లాండరింగ్ అంశంలో దర్యాప్తు సంస్థ వాదనలను, లిఖితపూర్వక సమర్పణలను ట్రయల్ కోర్టు జడ్జి పరిగణలోనికి తీసుకోలేదని, వాటిపై చర్చించలేదని వ్యాఖ్యానించారు. ట్రయల్ కోర్టు ఇచ్చిన సాధారణ బెయిల్పై స్టే విధిస్తున్నట్లు ప్రకటించారు. ఢిల్లీ హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని ఆప్ వర్గాలు వెల్లడించాయి. కాగా తన బెయిల్ విషయమై కేజ్రీవాల్ ఇప్పటికీ దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టులో ఇవాళ విచారణ జరగనుంది. మరోవైపు తీహార్ జైల్లో ఉన్న కేజ్రీవాల్ ను సీబీఐ అరెస్టు చేసింది. ఇవాళ ఆయన్ను ట్రయల్ కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. ఈడీ కేసులో బెయిల్ పిటిషన్పై సుప్రీంకోర్టులో విచారణ జరగడానికి ఒకరోజు ముందు కేజ్రీవాల్ ను సీబీఐ అరెస్టు చేసింది. ఇదిలా ఉండగా బెయిల్ పిటిషన్లపై విచారణలో అనవసరంగా వాయిదాలు వేయొద్దని సుప్రీంకోర్టు సూచించింది.